టాప్ 5 అయితే నేను నైనిక ఒరిస్సా అమ్మాయి డ్యాన్సర్ అమ్మాయి నాకు బయట కూడా తెలుసు. ఆమెకి నేను సపోర్ట్ చేస్తున్నాను, ఆమె రావాలని కోరుకుంటున్నాను. అలాగే విష్ణుప్రియ ఆమె కూడా చాలా మంచి యాంకర్ అండి, తెలుసు కదా ఆమె. మొన్న మధ్య మానస్తో ఒక సాంగ్ కూడా చేస్తుంది, మంచి డాన్సర్ కూడా. వీళ్ళిద్దరైతే ఉండాలనుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు ఎవరు రావాలని నేను కోరుకోవడం. వాళ్ళు వస్తే ఓకే, గుడ్. ఒకవేళ ఎవరు హెల్మెట్ అవ్వాలనుకుంటే ఎవరిని పంపించేస్తారు? నాగమణి కంటే పంపించారండి, ఎందుకంటే ఆయన జనాలతో ఆడుకుంటున్నాడు, అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండా చేస్తున్నాడు ఆయన. బట్ అతనికే ఓటింగ్ ఎక్కువ పడుతుంది సార్, ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్స్. అదే కదా, మనలో చాలా మంది సెంటిమెంట్ కూర్చున్నారు, సో ఆయన సెంటిమెంట్తో కొడుతున్నాడు అనమాట. సో ఆ విధంగా ఓట్లు వస్తున్నాయి. లాస్ట్ రైతు బిడ్డ లాగా ఇతను కూడా కప్పించి పంపించేస్తారా? అంత సీన్ లేదండి. రైతు బిడ్డ నిజంగా అందరికీ ఆదర్శమైన, ఆయన చాలా మంచిగా ఆడింది. లాస్ట్ వరకు ఎంత ఆయన ఎంత అవమానించారు అందరూ. నువ్వెంత, నీ బతుకెంత అన్నట్టు కొంతమంది పేర్లు ఎందుకని ఆయన అవమానించారు. ఆయన నిజంగా రైతే రాజు అంటారు. రైతు ఇప్పుడు మణికంఠన్ కూడా అట్లే అవమానిస్తున్నారు కదా, యష్మి, నిఖిల్ వీళ్ళంతా ఒక గ్యాంగ్ అయిపోయి మణికంఠన్ అవమానిస్తున్నారు కదా. అవన్నీ వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్లే అంతే. కానీ ఈయన పేరు ఈయనే చెడగొట్టుకున్నాడు కదా. ఫస్ట్ అంతా చాలా అందగాడు మంచివాడని అనుకున్నాను. తర్వాత ఈయన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా డాడీతో ఈ ప్రాబ్లం, మా వైఫ్తో ఈ ప్రాబ్లము, నాకు డబ్బు లేదు, అవి మా డాడీ చనిపోయినప్పుడు కనీసము దహన సంస్కారాలకు కూడా నాకు డబ్బు లేదు. అవన్నీ ప్రతి ఒక్కరికి పర్సనల్ ఉంటాయండి. అందులో వెళ్ళారంటే వాళ్ళందరూ ఫేమ్ కోసం ఎక్కువ మంది డబ్బు కోసం వెళ్ళి ఉంటారు. వేసి వారానికి 2 లక్షలు వస్తాయి కదా. పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు చెప్తున్నాను నాకు అర్థం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.